వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే రాశ్యాత్తు వ్యయస్థానమందు శుక్రుడు కేతువు సంచారం కనబడుతూ ఉన్నది. పంచమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు, షష్ఠ స్థానమందు రాహువు, అష్టమ స్థానమందు గురుడు కుజుడు. అలాగే కుజుడు 27వ తారీఖు నాడు మరలా అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి భాగ్యానికి ప్రవేశం చేస్తారు. దశమ కేంద్రమందు రవి బుధులు, 16వ తారీఖు దాటాక రవి లాభస్థాన స్థితి. ఇది ఈ రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి. తులారాశి వారికి ఇందులో యోగించేటువంటి గ్రహాలను గనక పరిశీలనం చేస్తే షష్ఠ స్థానమందు రాహువు, దశమ కేంద్రమందు రవి, అలాగే లాభస్థానమందు ఉన్నటువంటి రవి. ఇలా రవి రాహువుల యొక్క అనుకూలత ప్రధానంగా తులారాశి వారికి ఉన్నది. మరి ప్రతికూలించే గ్రహాల్లో ప్రధానంగా చెప్పుకోదలుచుకున్నప్పుడు వక్రించినటువంటి శనేశ్వరుడు, అష్టమంలో ఉండేటువంటి కుజుడు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం. ఇవి 3 గ్రహాలు ప్రత్యేకించి చెడు చేసేటువంటి గ్రహాలు కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆగస్టు మాసం సాధారణమైనటువంటి మాసమే. ఇందులో ఏమీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈ అష్టమ గురుడు, అష్టమ కుజుడు, వక్రించిన శనేశ్వరుడు, ఈ గ్రహాల వల్ల మాత్రమే ఇబ్బంది పడకుండా కొంత జాగ్రత్త తీసుకోగలిగితే తులారాశి వారికి ఈ మాసం కొంత వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు గనక పరిశీలన చేసినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు. ప్రత్యేకించి దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి కానీ, 16వ తారీఖు దాటాక లాభస్థాన స్థిత రవిగ్రహం కానీ చాలా ఉత్సాహానికి కారణమవుతారు. అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఎల్లప్పుడూ శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి రవి రాహువులు కారణమవుతున్నారు. కాబట్టి రవి రాహువుల యొక్క బలం ఉన్నంతసేపు కూడా ఆర్థికంగా వీరేం భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ₹1 అప్పు తెచ్చుకున్నా కూడా తొందరగా వాటిని మనం తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి కూడా రాహువు రవి కూడా కారణమవుతారు. కాబట్టి రుణబాధలు ఏమీ లేవు. రుణబాధలు లేనంత వరకు ఆర్థిక ఇబ్బందులు లేనట్టే లెక్క. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకి వస్తే ఈ ఆగస్టు మాసంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అష్టమ కుజుడు, అష్టమ గురుడు ఉన్నప్పుడు దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదైనా ఒక దెబ్బ తగిలింది, ఆఖరికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా అది ఎక్కువ కాలం బాధిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్యలతోటి ఇది సతమతం అవడానికి, అవి మానసిక సమస్యలా, శారీరక సమస్యలా, మరి ఇతరత్ర సమస్యల అనేది మనం పక్కన పెడితే ఎక్కువ కాలం ఉంటుంది బాధ. అలాగే ఇక్కడ మనం ఇందాక రవి రాహువులు ఇద్దరూ కూడా ఎప్పుడు అప్పు చేయనటువంటి పరిస్థితిని కలగజేస్తాడని చెప్పుకున్నాం కదా. అష్టమ కుజుడు ప్రత్యేకించి, అష్టమ గురుడు ప్రత్యేకించి చోర అగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే. అక్కడ 2 గ్రహాలకి ప్రత్యేకమైన వాక్యాలు చెప్పడం జరిగింది ఋషిప్రోక్తంలో. ఇందులో కుజుడు ఎంతసేపు అప్పు చేద్దాం, అప్పు చేద్దాం, అప్పు చేద్దాం, ఎంతసేపు ఉన్నటువంటి మన బుర్రనంతా కూడా ₹10 ఉంది 100 ఖర్చు పెట్టాయి, ₹10 ఉంది 100 ఖర్చు పెట్టాయి అనేటువంటి దాన్ని కలగజేస్తాడు. దానికి తోడు గురుడు ఖర్చు పెట్టేసావా, దాన్ని తగలబెట్టే, దాన్ని తగలేసే, దాన్ని తగలేసే. ఎంతసేపు ఒక వస్తువుని పాడు చేయడం, ఒక మనిషిని పాడు చేయడం, ఒక ఆలోచనను పాడు చేయడానికి గురుకుజులు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండి అంత అష్టమంలో బలంగా ఉన్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక దాని మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్కువ సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే అగ్రెసివ్ నేచర్కి ఈ 2 గ్రహాలు కారణం. అందువల్ల ఇది ఒక హెచ్చరిక. సున్నితంగా మీరు దీన్ని స్వీకరించవలసి ఉంటుంది. గురుడు కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు తొందరపాటు చర్యలు ఏమాత్రమో పనికిరాదు. 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి 2 జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ నెల అంతా కూడా మీరు బయటపడిపోయినట్టే. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కూడా మీ ప్రవర్తన మీద ఆధారపడే ఉంటుంది. మీకు అగ్రెసివ్ నేచర్ ఉంది, వాళ్ళు కూడా మీ మీద తిరగబడుతూ ఉంటారు. అది విషయం.
ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. అయితే ఉద్యోగం ఏమీ కోల్పోయే ప్రమాదం ఉండదు, కానీ ఉద్యోగంలో మార్పులు లేదా ఉద్యోగ పనివేళల్లో మార్పులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. వ్యాపార పరంగా గత మాసంలో ఉండేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఉంటాయి. మొన్న ఏమైనా గత మాసంలో కొంత ఇబ్బంది పడినా కూడా ఈ మాసంలో మెరుగైనటువంటి శుభ ఫలితాలను కూడా మనం ఆశించవచ్చును. అలాగే చదువురులకి విద్యార్థులకి ఈ మాసం మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి వల్ల మాత్రం కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అష్టమం చాలా కీలకమైనటువంటి స్థానం. అందులో గురుడు కుజుడు కలిసి ఉండడం వల్ల రజో సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయి. అంటే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి దోషాలు కానీ, లేదా సంతానానికి ఏదైనా కించిత్ ఇబ్బందికరమైనటువంటి విషయాలు, దృష్టి దోషాలు ఇటువంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. గృహిణులు వాటి మీద దృష్టి పెట్టుకోవాలి. ఇవి పోవాలి అంటే ప్రత్యేకించి శుక్రవారం నాడు గోరింటాకు పెట్టుకోండి, ఎందుకంటే అది మంగళకరమైనటువంటి విషయం. ఈ మధ్య చాలామంది మానేస్తున్నారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా గ్రహాలకి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, శాస్త్రోక్తమైనటువంటి విషయాల్లో ఉన్నాయి. అందుకని తులారాశి స్త్రీలు ప్రత్యేకించి ఈ గోరింటాకు పెట్టుకోండి, దానివల్ల కొన్ని గ్రహదోషాలు పోతాయి. అలాగే ఈ మాసంలో మరింత మంచి ఫలితాలని తులారాశి వాళ్ళు సాధించడానికై ఎక్కువ కుజగ్రహారాధనే చెయ్యాలి. అనగా అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ, ఆంజనేయ ఆరాధన కానీ ఎక్కువగా చేస్తూ ఉంటే, ప్రత్యేకించి సుందరాకాండ పారాయణ చేసినా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. నమస్కారం. జూలై 16వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనము అంటే ఏంటండి అంటే, సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి సంచారం చేస్తారో, కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారో, ఆ రాశి ప్రవేశం లగాయతూ మరలా తిరిగి ఉత్తరాషాఢ 2వ పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు. దక్షిణాయనము అంటే దక్షిణ అయనము, మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణమని. అలాగే ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి. మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే, అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం, లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి. ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే, తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడి యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది. అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు. భూమి యొక్క కదలిక మాదిరిగా ఉంటుంది. ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈయన ఉత్సాహానికి కారకులు, ఆరోగ్యానికి కారకులు. అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవిగ్రహం చాలా ముఖ్యం. గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు. అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు. అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా, అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది. దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది, అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.